అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం కొన్ని పవిత్రమైన మాటలు పలకడం ద్వారా ఒక మహా దివ్యమైన ఆయుధ శక్తిని మనం పొందగలమంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనం హిందూ పురాణాల్లోని అత్యంత శక్తివంతమైన అస్త్రాల్లో ఒకటైన సుదర్శన చక్రం గురించి, దాని శక్తిని ఒక మంత్రం ద్వారా మన జీవితంలోకి ఎలా ఆహ్వానించవచ్చో తెలుసుకోబోతున్నాం. అసలు పాయింట్ ఇదే కదా. ఒక దివ్యమైన ఆయుధ శక్తికి మనం చేసే ప్రార్థనకి అసలు లింకేంటి? ఈ మంత్రాలు కేవలం సౌండ్సా, లేక వాటి వెనక ఇంకేదైనా అద్భుతమైన శక్తి దాగి ఉందా? పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ ఆ దివ్య ఆయుధం అంటే సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మంత్రం ద్వారా ఆ పవర్ని ఎలా ఇన్వోక్ చేయాలో చూసి, ఆ సుదర్శన గాయత్రి మంత్రాన్ని దాని మీనింగ్తో సహా డీకోడ్ చేద్దాం. ఇంకా చివరగా ఈ ప్రాక్టీస్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ దివ్య ఆయుధం సుదర్శన చక్రం. చూడండి, ఇది కేవలం విష్ణుమూర్తి చేతిలో కనిపించే ఒక వెపన్ మాత్రమే కాదు. ఇది ధర్మానికి, టైంకి అంటే కాలానికి కూడా ఒక సింబల్ అన్నమాట. ఈ సుదర్శనం అనే పేరులోనే చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. సు అంటే మంచిది, శుభప్రదమైనది. దర్శనమంటే చూపు లేదా విజన్. సో రెండూ కలిపితే ఏమైంది? శుభప్రదమైన దృష్టి. అంటే ఇది కేవలం నాశనం చేసే ఆయుధమే కాదు, మనకు మంచి దారిని, సరైన చూపునిచ్చే ఒక శక్తి అన్మాట. మరి ఇంత పవర్ఫుల్ చక్రం అసలు ఎలా పుట్టింది? దీని వెనక మన పురాణాల్లో రెండు అద్భుతమైన కథలున్నాయి. ఒకటేంటంటే, దేమశిల్పి విశ్వకర్మ సూర్యదేవుడి ప్రకాశాన్ని కాస్త తగ్గించి దాంతో ఈ చక్రాన్ని తయారుచేశాడని. ఇంకొకత ప్రకారం సాక్షాత్తు మహావిష్ణువు శివుడిని పూజిస్తూ ఒక తామర పువ్వు తక్కువైతే తన కన్నునే సమర్పించారట. ఆ భక్తికి మెచ్చిన శివుడే ఈ చక్రాన్ని ఒక వరంగా ఇచ్చాడని చెప్తారు. చూశారా మన పురాణాల్లో ఎంత వైవిధ్యముందో? ఇక దీని స్పెషాలిటీస్ గురించి మాట్లాడితే అవి మన ఊహక్కూడా అందవు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 108 రంపపు అంచులుంటాయట. రెప్పపాటులో కొన్ని లక్షల యోజనాలు ప్రయాణించగలదు. టార్గెట్ని ఫినిష్ చేశాక మళ్లీ తిరిగి విష్ణుమూర్తి దగ్గరికే వచ్చేస్తుంది. అందుకే కదా పురాణాలు చాలా క్లియర్గా చెప్తాయి, దీని బారి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి, అది శ్రీహరిని శరణు వేడటమే. ఓకే, ఇంత పవర్ఫుల్ వెపన్ని మనం అంటే మామూలు వాళ్ళం ఎలా ఆవాహన చేయగలం? అసలిది సాధ్యమేనా? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అదే మంత్రం. ఆ డివైన్ పవర్కి, భక్తుడికి మధ్య ఒక బ్రిడ్జిలా ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, సుదర్శన చక్రం అనేది జస్ట్ ఒక ఫిజికల్ ఆయుధం కాదు. అదొక కాన్షియస్నెస్, ఒక డివైన్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మనల్ని కనెక్ట్ చేసే పవిత్రమైన టూల్సే ఈ మంత్రాలు. ఇవి కేవలం శబ్దాలు అనుకుంటే పొరపాటే. ఇవి శక్తిని యాక్టివేట్ చేసే కీజ్ లాంటివి. రైట్, ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం. అదే సుదర్శన గాయత్రి మంత్రం. ఆ దివ్యమైన శక్తితో కనెక్ట్ అవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న చాలా పవర్ఫుల్ మార్గాల్లో ఇదొకటి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నదే ఆ సంపూర్ణమైన సుదర్శన గాయత్రి మంత్రం. పదండి, ఇప్పుడు ఈ పవిత్రమైన లైన్స్ వెనకున్న లోతైన మీనింగ్ ఏంటో లైన్ బై లైన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ లైన్, ఓం సుదర్శనాయ విద్మహే. దీని అర్థమేంటంటే, ఆ శుభప్రదమైన దృష్టి ఉన్న సుదర్శనుడిని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది జస్ట్ ఒక కోరిక కాదు, ఆ డివైన్ నాలెడ్జ్ కోసం మనం చేసే ఒక విన్నపమన్మాట. ఇక రెండో లైన్, మహాజ్వాలాయ ధీమహి. అంటే ఆ మహా తేజస్సుతో మండిపోతున్న శక్తిని మేం ధ్యానిస్తున్నాం అని దీని అర్థం. ఈ టైంలో సాధకుడు చక్రం యొక్క ఆ విపరీతమైన ఎనర్జీ మీద తన మైండ్ని మొత్తం కాన్సంట్రేట్ చేస్తాడు. ఇక ఫైనల్ లైన్, తన్నో చక్రః ప్రచోదయాత్. దీని అర్థం, ఆ చక్రం మాకు స్ఫూర్తినివ్వాలి, మమ్మల్ని సరైన దారిలో నడిపించాలి అని మనం ప్రార్థించడం. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ మంత్రం యొక్క అల్టిమేట్ గోల్ నాశనం కాదు, మనకు స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వడం. చాలా బ్యూటిఫుల్ కదా. ఓకే, మంత్రం గురించి, దాని మీనింగ్ గురించి తెలుసుకున్నాం, బావుంది. కాని అసలీ మంత్రాన్ని జపించటం వల్ల మనకొచ్చే లాభాలేంటి? ఈ ప్రాక్టీస్ వెనుక ఉన్న ఎందుకు అనే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వెతుకుదాం.
దీనికి సంబంధించి మన పురాణాల్లో ఒక చాలా పవర్ఫుల్ స్టోరీ ఉంది తెలుసా. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణడిగిందట, స్వామి, ఏ మంత్రం జపిస్తే అన్ని పనుల్లోనూ సక్సెస్ వస్తుంది అని. అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే సుదర్శన మంత్రానికి ఆ పవరుంది అని చెప్పారట. ఆలోచించండి, ఇంతకంటే పెద్ద ఎండోర్స్మెంట్ ఇంకేం కావాలి. ఈ మంత్రం జపించడం వల్ల కలిగే బెనిఫిట్స్ కేవలం బయట ప్రపంచానికే కాదు, ఇది మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్లా పనిచేస్తుంది. ఎనిమీస్ నుంచి, నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని కాపాడుతుంది. అట్ ది సేమ్ టైం హెల్త్, వెల్త్, సక్సెస్ లాంటివి కూడా ఇస్తుంది. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన పాతకర్మలను క్లియర్ చేసి మన లోపల ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని నింపుతుంది. సరే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేశాం. ఇంత పవర్ఫుల్ మంత్రాన్ని మన డైలీ లైఫ్లో ఒక భాగంగా ఎలా చేసుకోవాలి? ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ల కోసం ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. నంబర్ 108. మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఈ నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మంచి రిజల్ట్స్ కోసం మంత్రాన్ని ఒకే సిట్టింగ్లో 108 సార్లు జపించడమనేది ఒక సాంప్రదాయం. ఇది సుదర్శన చక్రానికి ఉన్న 108 పదునైన అంచులకు సింబల్ అని కూడా అంటారు. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి పెద్దగా కఠినమైన రూల్స్ ఏమీ లేవు, జస్ట్ కొన్ని సింపుల్ గైడ్లైన్స్ అంతే. ఒక క్లీన్ అండ్ క్వయట్ ప్లేస్ చూసుకోండి. మీ మనసుని పూర్తిగా ఆ దైవం మీద పెట్టండి. పూర్తి శ్రద్ధతో మంత్రాన్ని జపించండి. ఇక శనివారం, ఏకాదశి, పౌర్ణమి లాంటి రోజుల్లో చేస్తే ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఒకవేళ అయ్యో ఇన్ని రూల్స్ పాటించడం మా వల్ల కాదు అనిపిస్తే అస్సలు వరి అవ్వకండి. ఓం సుదర్శన చక్రాయ నమః అనే ఈ సింపుల్ మంత్రాన్ని జపించినా కూడా అంతే పవర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది మన భక్తి, మన శ్రద్ధ. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన ఈ దివ్యమైన మంత్రం ఈరోజు మన మోడర్న్ లైఫ్లో మన లోపల ఉన్న నెగటివిటీని క్లియర్ చేయడానికి, మనసుకు ప్రశాంతతను ఇవ్వడానికి కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తుందా? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థాంక్స్.